ఎంత డైట్ చేసినా కానీ ఏం చేసినా బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదు. సో వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఉందా ప్లాస్టిక్ సర్జరీలో? యా లైపోసక్షన్ ఈజ్ ఏ సొల్యూషన్. బట్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇది వెయిట్ లాస్ సొల్యూషన్ కాదు. చాలామంది అపోహలో ఉంటారు, నేను లైపోసక్షన్ చేసి తగ్గిపోతా వెయిట్ అంతా. లేదు, లైపోసక్షన్ ఫ్యాట్ అనేది లో డెన్సిటీ మాలిక్యూల్. ఫ్యాట్ 10 లీటర్లు ఫ్యాట్ తీసినా హార్డ్లీ కిలో కూడా తగ్గరు. కాకపోతే మీ షేప్ ఇంచెస్ లాస్ అవుతుంది. ఓకే. అండ్ డెఫినెట్లీ మీరు వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారు, మీరు చెప్పినట్టు పొట్ట దగ్గర అస్సలు తగ్గదు. పొట్ట దగ్గర తగ్గదు బికాస్ పొట్ట ఫ్యాట్ అనేది లాస్ట్ టు గో కరిగించే ప్రాసెస్లో. వాళ్ళకి లైపోసక్షన్ విల్ గివ్ ఎ పుష్. ఓకే. నేను ఒకవేళ ఎవరైనా పేషెంట్ లైపోసెక్షన్ ద్వారా నేను చేయించుకున్నాను కదా, ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేదని ఫుల్గా తిన్నారనుకోండి, తినే వాళ్ళకి లైపోసక్షన్ మళ్ళీ పెరుగుతారా? తినే వాళ్ళకి లైపోసక్షన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఓకే. మీరు డైట్ ఫాలో అవుతాను, నేను తగ్గాలనుకుంటున్నాను కానీ ఈ ఫ్యాట్ మాత్రం కరుగుతలేదు అనుకున్న వాళ్ళకి దిస్ విల్ గివ్ ఎ పుష్. ఈ ఫ్యాట్ తీసేసిన మన బాడీ కెన్ జనరేట్ ఫ్యాట్ ఆల్వేస్. మనం ఏమి అక్కడ ఫ్యాట్ సెల్స్ అన్నిటినీ చంపేసి అబ్లేట్ చేయట్లేదు. బాడీ హ్యాస్ ఫ్యాట్ సెల్స్. తింటే మళ్ళీ ఎడల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ లైపోసెక్షన్ చేయించుకున్నారు, ఒక 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, మళ్ళీ చాలా పెద్ద పొట్ట పెరిగిపోయింది అనుకోండి, మళ్ళీ లైపోసెక్షన్ చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. ఇంకా అలా చేయించుకుంటూనే ఉంటారా? లేదండి, మీరు డైట్ చేసి తగ్గాలి. డైట్ చెయ్యని వాళ్ళ కోసం, డైట్ చేయని వాళ్ళకి లైపోసక్షన్ ఎప్పుడు ఆప్షన్ కాదు, మేము కూడా చేయము. ఓకే.